అభివృద్ధి ప్రాంత ఉత్తమ నాయకత్వం, అభివృద్ధి ప్రాంత ఉత్తమ నాయకత్వం. Before agreement. What is your expectation? In 6 to 7 years. Summer of put this on. Changes first. This one. బాబా అరే చెప్పినట్టుగా అందరికీ నమస్కారం. ఆర్ఎన్బి గారు చెప్పినట్టుగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు మొదలుపెట్టిన పని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నేను మంత్రి దగ్గరే పూర్తవుతుంది. ఇది 28 కోట్ల రూపాయలతో సుమారు 9 కిలోమీటర్లు హుజూర్ నగర్ చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కావడం నాకు ఎంతో సంతోషం, సంతృప్తి ఇస్తుందని చెప్పి మనం చేస్తున్నాం. ఈరోజు మరి సర్పంచ్ ఎన్నికలు ప్రకటింపజేయగాని మున్సిపాలిటీలో కోడ్ ఉన్నది కాబట్టి మున్సిపాలిటీకి పరిధిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు సమీక్ష చేయడం కానీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు పెట్టుకున్నాం. అదేవిధంగా ఇప్పుడే మన నిరుపేద పిల్లలు చదివే గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ కొత్త బిల్డింగు 7.5 కోట్ల రూపాయలతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అగ్రిమెంట్ పీరియడ్ ఇంకా టైం ఉన్నా ఈ సమ్మర్లోనే అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాలేజీలో కూడా మంచి క్వాలిటీ మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఒక దృఢ సంకల్పంతో 4.5 కోట్ల రూపాయలతో కొత్త బిల్డింగు అది కూడా వేగవంతం నడుస్తుంది. అది కూడా ఈ వచ్చే అకాడమిక్ ఇయర్ వరకు ప్రారంభించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నాకు ఇప్పుడే ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు సజెస్ట్ చేసిందంటే కాలువ అటుపక్కన కూడా ఆల్రెడీ ఆ 20 ఇళ్ళకి కంపెన్సేషన్ కూడా ఇచ్చారని అది కూడా మంజూరు చేయించే ప్రయత్నం చేస్తాను. మరి ఈ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉండేటట్టుగా ఈ గారు అంటే ఈరోజు నేను వచ్చాను కాబట్టి పనిచేస్తాను, కానీ ఇట్లా ఈ కనెక్టివిటీ, సేఫ్టీ ప్రికాషన్స్, సిగ్నల్స్ అన్నీ కూడా జాగ్రత్త తీసుకొని ఎటువంటి సేఫ్టీ ఇష్యూస్లో ఏం కాంప్రమైజ్ లేకుండా పూర్తి చేయాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మనం చేస్తున్న కార్యక్రమాల్లో హుజూర్ నగర్కి 8 కోట్ల రూపాయలతో కొత్త ఆర్ఎన్బి బిల్డింగ్ కమ్ ఆఫీస్ కమ్ షాపింగ్ కాంప్లెక్స్ అది కూడా శంకుస్థాపన చేస్తున్నాం. అంటే షాపింగ్ కాంప్లెక్స్ శంకుస్థాపన చేస్తున్నాం. ఇరిగేషన్ ఆఫీసు 6 కోట్ల ఎవరు రామేశ్వర్ అట్లా పనులు పరిశీలన చేస్తున్నాం. రామేశ్వర్ ఇప్పుడు కాలువకు అడుదిక్కున్న ఇన్స్పెక్షన్ రోడ్గా ఎస్టిమేట్ చేసి మీరు ఈ ఆర్ఎన్బి గారితో టచ్లో ఉండి అర్జెంటుగా నా ప్రపోజల్స్ పంపించండి. హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని ఇప్పుడు జరగబోతున్న సర్పంచ్ కానీ ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్లో అన్ని స్థానిక సంస్థ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా మరి ఐక్యతతో సమన్వయంతో పనిచేయాలి. మండల పట్టణ నాయకత్వం వయసులో మీ మీద బాధ్యత ఎక్కువ ఉంది. ఏమైనా పంచాయతీ ఉంటే సార్ట్అవుట్ చేసే బాధ్యత కూడా మీదే. మరి మంచి
రిజల్ట్స్ రావాలని చెప్పి ఆ దిశలో మీరు పనిచేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సార్ టీచర్స్ కాలనీ ఆ రోడ్డు పోయే బ్రిడ్జి కుంగిపోయింది సార్. తీస్తాను ఒక్క నిమిషం, మేమే వెనుకోతాం, మేమే వెనుకోబోతాం. కానీ ప్రభుత్వాలు ఆఫీస్లో మెయింటెనెన్స్కి ఇవన్నిటికి మరి నడిపిస్తూ లేరు. సరే, అందరికి నమస్కారం. ఈరోజు ఇక్కడ మనం ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. ఇక్కడ 8 కోట్లతో R&B గెస్ట్ హౌసు, ఆఫీసు, అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్ పనులు చేయడం జరుగుతుంది. పక్కన మరో 8 కోట్లతో ఇరిగేషన్ ఆఫీసు, ఇప్పుడే వాళ్ళకి దాంట్లో షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఇంక్లూడ్ చేయడం చెప్తా. అదేవిధంగా అది అన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఎలివేషన్ R&B గారికి, అదేవిధంగా ఇరిగేషన్ SC గారికి కొంత ఒక వరల్డ్ క్లాస్ క్వాలిటీ ఉండాలి. ఎలివేషన్ కూడా ఓకే, ఎక్కడ కూడా ఏమాత్రం కాంట్రాక్టర్ కానీ మీరు కానీ ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు. షాపింగ్ కాంప్లెక్స్లో కూడా లుక్, ఎలివేషను, ఫ్లోరింగు, కలరింగ్ కూడా అంతా ఇగారు. అండ్ మొత్తం పనులు అది మొత్తం పనులు కూడా ఈ వచ్చే సమ్మర్లో పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పి నా సూచన. దాని ప్రకారం మీరు ముందుకు పోవాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ.